దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలకించుదాం. దేవుని వాక్యాన్ని గమనించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరాంతములో ఈ చివరి ఆదివారం ఇక మనకు రేపు బుధవారం అంటే మంగళవారం 31వ తేదీ, రేపు 30, మంగళవారం 31వ తేదీ మరి రాత్రి సంవత్సరాంతం దేవుని సన్నిధిలో గడపాలి. ఆల్ నైట్ ప్రేయర్కు మరి అందరూ కూడా బంధువులను, రక్త సంబంధికులను, గ్రామస్తులు అందరినీ కూడా తెలియపరిచి తీసుకొని రండి. చివరి రోజు, మొదటి రోజు, సంవత్సరం చివరి రోజు, మొదటి రోజు దేవుని సన్నిధిలో గడుపుదుముగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మరి బలహీనతలు చివరిగా రేపటి దినం ఎవరైనా ఒప్పించుకొని వాళ్ళు ఉంటే రండి, ఒప్పించే వాళ్ళు కూడా రండి. రేపటి చివరి రోజు అందరము ఉపవాస ప్రార్థనలో రేపు గడుపుదాం. రేపు చివరి రోజు. 3 రోజులు అయిపోయినాయి, కానీ కొందరు బలహీనలు వెనకబడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కొరకు రేపు రోజు ఒకరోజు ఎక్స్టెన్షన్ చేశాం. కాబట్టి రేపటి దినము ఉపవాస ప్రార్థన 4వ రోజు. మిగతా వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఇక ఎల్లుండి 31వ తేదీ సాయంకాలం మరి 6:30-7 గంటలకంతా ప్రారంభించబడుతుంది కోడిక. తప్పకుండా అందరూ రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి. మరి చివరిగా ఈ పునరుత్థాన దినం దేవుడు మనకు మరి ఇచ్చినటువంటి మాట, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యం. చివరిగా ఇప్పుడు మీరు ఇక ఒక రోజు 2 రోజులు ఉంటే నూతన సంవత్సరంలోనికి ప్రవేశం 2025లోనికి. ఇక మనం ఈ రోజు నుండే సిద్ధపడాలి. దేని కొరకంటే, మీరు నా మాట వింటే మిమ్మల్ని నేను ఆశీర్వాదిస్తాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన మాట వింటే. దేవుని బిడ్డలారా చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం. అరే చెప్పినా ఏమన్నా చేస్తావా? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17 నుండి చూడండి. 17 నుండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కొంచెం ఈకో. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. 48 వాయిస్ ఎట్లా వస్తుందో ఒకసారి గమనించాలి. చెవులు పెట్టుకొని ఇంటే వస్తాయిరా నాయన. ప్రైజ్ ద లార్డ్. ఎట్లా చూడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అరే బేస్ ఎక్కువ ఉందా ఏంటి నాయన? ట్రేబుల్ పెంచు కొంచెం. ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 48, 17, 18, నీ విమోచకుడును. ప్రైజ్ ద లార్డ్. ఒక ఫోటో కొట్టుకొని పెట్టుకోండి రా జాగ్రత్తగా మీరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. లైవ్ ఇచ్చినారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వాయిస్ కనుకోండి. వాయిస్ ట్రెబుల్ కాడ పెంచండి. వాయిస్ కాడ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. చాలా ఉండలేంగా నేను మీకు కాదులేగా కూర్చోండి కాదులే. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10 నుంచి చదవండి. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా. నీ విమోచకుడు
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన ఆయన యెహోవా ఇలాగు సెలవిచ్చు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవా నగు నీ దేవుడనైన యెహోవా నగు నేనే నేనే నీకు ఉపదేశం చేయుదును. నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నీవు నడవవలసిన త్రోవ నిన్ను నడిపించుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. అంతో ఇంత కాదు, ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల ఆలకిస్తే నీ క్షేమము నది వలెను, నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలెను నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. ఉండును. నీ సంతానము నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. ఇసుకల వలె విస్తారమగును. నీ గర్భఫలము నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము వారి నామము నా సన్నిధి నుండి నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, కొట్టివేయబడదు, మరవబడదు. మరవబడదు. ఆమేన్. రెండు చేతులు ఎత్తి ఎంతసేపు చదువుకుంటుంటారు? ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడు నీ విమోచకుడు చెప్పే సంగతులు ఏమంట? నీకు ప్రయోజనము కలుగునట్లు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనే యెహోవా నగు నేనే ఆ, నీకు ఉపదేశం చేయుదును. నీకు ఉపదేశం చేస్తా, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. నేను నడిపిస్తా. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నా ఆజ్ఞలు ఆలకింపాలి, నా మాట వినాలి. నా మాటలు ఆలకిస్తే నీ క్షేమము నది వలెను. నేను ఎంతో కోరుతున్నాను నా మాట ఆలకించాలని. అప్పుడు నీ క్షేమం ఎట్లుంటదంట? నది వలెను. బా, నది వలె నీ క్షేమం ఉంటది. నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. సముద్ర తరంగం వలె నీ నీతి ఉంటది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీ సంతానము నీ గర్భఫలము ఇసుక వలె విస్తారమగును. విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె నా సన్నిధి నుండి వారిని కొట్టివేయను అంటాడు. ఇది ఆశీర్వాదాలు. ఆయన మాట వింటే ఆశీర్వాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు నా మాట వినవలనని ఎంతో కోరుచున్నాను. ఆ పిల్లలకు ఎవరన్నా రాజు ఉన్నాడా? నా మాట వినవలనని ఎంతో కోరుచున్నాను. నా మాట వినవలనని ఎంతో కోరుచున్నాను. ఆయన మాట వినాలి. ఈ 2024 అంతా జ్ఞాపకం చేసుకో. ఎప్పుడెప్పుడు ఆయన మాట వినలేదు. ఇకనైనా ప్రభు అంటున్నాడు, నా మాట వింటే, నా మాట వింటే, నా మాట విను. నేను ఎంతో కోరుతున్నాను, నా మాట విను. దేవుని బిడ్డలారా, బైబిల్లో కొందరి మాటలు విని చెడిపోయి పాడైపోయి నా వాళ్ళు ఉన్నారు. బైబిల్లో సౌలు రాజు ఒక ఆయన ఉన్నాడు. దేవుడే ఆయనను అభిషేకించి, దేవుడే ఆయనను పిలుచుకొని, దేవుడే ఏర్పాటు చేసుకుంటే ఆయన ఏమైనాడు తెలిసిన? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. సౌలు 15:24. సౌలు జనులకు జడిసి, సౌలు జనులకు జడిసి అంటే భయపడి, వారి మాట విన్నందున
జనాలకు భయపడి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను దేవుని మాటను నీ మాటలను మీరి పాపం తెచ్చుకోండి. దైవజనుడా సమూయేలు, నీ మాట నేను వినక, దేవుని మాట నీ మాట వినక పాపం తెచ్చుకోండి. నేను పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా చూడండి నేను పాపము చేసి తిని. ఈ సౌలు రాజు ఏం చేశాడంట? చెప్పండమ్మా, గట్టి చెప్పండి. దేవుని మాట, సేవకుని మాట వినకుండా ఎవరి మాట విన్నాడంట? జనాల మాట విన్నాడంట. చాలా మంది చూడండి, పెళ్ళిళ్ళ కాడ, సావుల దగ్గర, లోక ఆచారాలు చేసేటప్పుడు, లోకపు పండుగలు చేసేటప్పుడు, ఆచారాలు చేసేటప్పుడు, లోక ఆచారాలు జనాలు చెప్పిందే వింటారు కానీ దేవుడు చెప్పింది, దైవజనుడు చెప్పింది వినరు. ఈ సౌలు ఏం చేశాడంటే జనులకు జడిసి, జనాలకు భయపడి, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనము జనాలకు భయపడకూడదు, దేవుని మాటనే మనము వినాలి. ఒక దైవజనుడు అంటాడు, లోకములో నువ్వు నాకుండగా ఏది నాకు అక్కరనే లేదు. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు. చూడండి, జనాల మాట విన్నందుకు ఏమైపోయిందంటే, మొదటి సమూయేలు గ్రంథం 15:26, అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, యెహోవా ఆజ్ఞను విసర్జించిది గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను అది. అమ్మా, ఇప్పుడు మీరు ఎవరి మాట వినాలి? చెప్పండి, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. దేవుని మాట, దైవజనుని మాట. దేవుని మాట, సమూయేలు మాట విననందుకు దేవుడు విసర్జించాడంట సౌలును. అందుకే నేను పాపము చేసి తిని నీ మాట విన. కానీ సమూయేలు తర్వాత పశ్చాత్తాపడతాడు, పాపమును ఒప్పుకుంటాడు, కానీ క్షమాపణ దొరకలే. అయ్యో నేను పాపం చేశా. మళ్ళొక్కసారి మాట 24 వచనం, జనులకు జడిసి వారి మాట విన్నందున. చూడండి, లోకస్తుల మాట వింటే, ప్రజల మాట వింటే, వినినందున యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపము తెచ్చుకుంటే. ఇక పాపము పశ్చాత్తాపడుతున్నా కూడా సౌలుకు క్షమాపణనే దొరకలే. దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఈ సంవత్సరాంతములో దేవుడు ఒక శుభ సందేశం, ఒక అద్భుతమైన మాటతో దేవుడు నీతో మాట్లాడాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆయన సెలవిస్తున్న మాట. జనాలకు జడిసి, ప్రజలకు భయపడి దేవుని మాట, దైవజనుని మాట గడిచిన దినాల్లో ధిక్కరించినవేమో జ్ఞాపకం చేసుకో. ఇంకొక మాట చూడండి, ప్రసంగి గ్రంథము 7:21, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు, నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. రెండవది, ఎవరి మాట వినకూడదు? గట్టి చెప్పండమ్మా. చెప్పుడు మాటలు వినకూడదు. రాసుకోండి, నేను వింటున్నాను లేకపోతే వినను అని రాసుకోండి. వింటున్నా అయితే, చెప్పుడు మాటలు వింటున్నామంటే నేను వింటున్నాను అంటే నేను తప్పుడు రష్టలో ఉన్నానని రాసుకోండి. నువ్వు వినకపోతే
వాక్యాన్ని అనుసరిస్తున్నట్లు లెక్క. చెప్పుడు మాటలు వినకూడదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్త బిడ. ఒకటి, జనాల మాటలు విని సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు, రాజుగా ఉండకుండా కోల్పోయాడు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకూడదు. ఇంకొక మాట చూడండి, సామెతలు 3:5. అట్లని చెప్పి నీ స్వబుద్ధిని ఆధారం నీ స్వబుద్ధి అంటే నీ సొంత మాటలు, నీ మనస్సులో కలిగిన మాటలు, నీకు ఇష్టం వచ్చినట్లుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకూడదు. నీ స్వబుద్ధి యందు నీవు ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం. అది నీ స్వబుద్ధిని కూడా ఆధారం చేసుకోవద్దు. హృదయము అన్నిటికంటే ఘోరమైనది, వ్యాధి కలిగినది. నిన్ను నీవు నమ్ముకుంటే కూడా మోసపోతావు. అంటే నీ మనసు మాట కూడా వినకూడదు, నీ మనసులో మాట కూడా నువ్వు వినకూడదు. ఎన్ని అయిపోయినాయి ఇప్పటికీ? 3. ఇంకోటి 4 మీరే చెప్పండి. ఇప్పుడు ఎవరి మాట వినకూడదుగా? సైతాన్ మాట, సైతాన్ మాట. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, సైతాను మాట వినకూడదు. ఆదాము అవ్వ దగ్గరికి సైతాన్ వచ్చింది. అవ్వ దగ్గరికి సైతాన్ వచ్చింది. ఇదే సైతాన్ ఆదాము దగ్గరికి ఎందుకు వెళ్ళా? ఇక్కడ నుండి తప్పిపోయిన వారు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి వాక్యం ఇది తప్పు అని ఏ రోజు కూడా అనలేదు. కానీ పక్కకు ఇప్పుడు వెళ్ళిపోయి ఈ అవ్వలను పట్టుకుంటారు సైతాను. ఆ మాట ఈ మాట అని నేను సవాల్ చేసి చెప్తున్నా. దేవుని మందిరంలోనికి వచ్చి వాళ్ళని అడగమను. సైతాను దేవుని ఎదుటికి రాడు. బలహీనంగా ఉన్న మనుషుల దగ్గరికే వెళ్తాడు, వాళ్ళ ఇళ్ళలోకి జొరబడతాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అందుకే పొర్రపాటున కూడా వాళ్ళ మాటలు వినకూడదు. సైతాను స్వరం వినకూడదు. నువ్వు బాగుపడాలి, నువ్వు క్షేమంగా ఉండాలి అంటే సైతాను స్వరం వినకూడదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా లాస్ట్. దేవుడు అంటాడు, 4 అయిపోయినాయి కదా. 1, జనుల మాట వినకూడదు. 2వది చెప్పుడు మాటలు. 3వది సొంత మాట, మనసులో నుంచి వచ్చే మాట వినకూడదు. 4వది సాతాను మాట వినకూడదు. ఒక మాట చెప్తా చూడండి. సంఖ్యాకాండము దేవుడు ఏమంటాడంటే, చివరిగా ఈ ప్రజలు అలా నడుచుకుంటుంటే 40 సంవత్సరాలు ప్రయాణము చేసి చివరిగా దాను, రూబేను గోత్రం, మనషే గోత్రం వీళ్ళు ఏం చేస్తారంటే, బాబు మేము ఆ యొర్దాను నది దాటలేము, మేము ఇక్కడనే ఉంటాం, మా పిల్లలతో మేము దాటలేము, మేము రాలేము, చాలా దూరము, ఆ యొర్దాను నది దాటలేమంటే దేవుడు అంటాడు. అప్పుడు యెహోషువ మోషే చూడండి ఏమంటాడంటే 32వ అధ్యాయం సంఖ్యాకాండం 7వ వచనం. యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండునట్లు మీరేల వారి హృదయంలో అధైర్యపరిచే వాళ్ళు 12 మంది అధైర్యపరచడం వలన 6 లక్షల మంది చచ్చిపోయారు. 12 మంది అధైర్యపరచడం వలన
12వ వచనం. మరి ఎవడును పూర్ణ మనసుతో మరి ఎవడును పూర్ణ 9వ వచనం. వారు ఎస్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశంను చూచి ఇశ్రాయేలుల హృదయమును అధైర్యపరిచిరి. కనుక యెహోవా తమకిచ్చిన దేశంలోకి వారు వెళ్ళకపోయిరి. ఒక్క కాలేబు యెహోషువ తప్ప. కింది మాట ఉంటుంది కింద 11వ వచనంలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనజీడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను ఎవడు నన్ను పూర్ణ మనసుతో అనుసరించాలా? దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నన్ను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో యెహోషువ కాలేబు అనుసరించారు. మిగతా వాళ్ళు చూడండి, 12 మందిలో 10 మంది ఏం చేశారంట? అధైర్యపరిచారు. వాళ్ళలో ఎవ్వరు కూడా వెళ్ళలేరు. మీరు కూడా మీ పితరులకు తగినట్టుగా ఆ పాపుల సంతానం 14వ వచనం. ఇప్పుడు ఇశ్రాయేలు ఎడల యెహోవా కోపం మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానము అయిన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. చూసారా? మీ తండ్రులకు ప్రతిగా మీరు బయలుదేరారా? మళ్ళా దూరము మేము వెళ్ళలేము అంటున్నారు. అయితే ఇప్పుడు మోషే ఒక్క మాట అంటున్నాడు ఆ ప్రజలతో 10వ వచనంలో. అరే, మీరు ప్రజల మాట ఇడిచిపెట్టండి, సైతాను మాట ఇడిచిపెట్టండి, మీ మనసులోని మాట ఇడిచిపెట్టండి, చెప్పుడు మాటలు ఇడిచిపెట్టండి. 20వ వచనం. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి, మీరు మీ నోటితో చెప్పారు కదా, మీ మాట మీదనే మీరు నిలిచి ఉండండి. ఒకటి చెప్పండి గట్టిగా. మీరు ఏమని చెప్పారు? సచ్చినా బ్రతికినా యెరూషలేములో చస్తాం. ఇదే నా కుటుంబం, ఇది నా ఇల్లు. ప్రమాణము చేసావు కదా నీ నోటి మాటతో. మోషే అంటాడు, చెప్పుడు మాటలు ఇడిచిపెట్టండి, జనాల మాటలు ఇడిచిపెట్టండి, నీ మనసులోని మాట ఇడిచిపెట్టు, సైతాను మాటలు ఇడిచిపెట్టు. మీ నోటితో పలికిన మీరేం పలికారు? మీరేం పలికారు? సంఘ క్రమాలు అనుసరించి దేవుని వాక్యానుసారంగా అంటేనే కదా నేను పేరిచ్చింది. పేరిచ్చే ముందు గిజ 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 తనకులాడి ఏడ్చి ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని 3 రాత్రులు 3 పగలు అన్నము లేకుండా ఉపవాసం ఉండి ఏడుస్తే నేను కనికరించి, నీవే కదా నువ్వు నోటి మాటతో నువ్వు చెప్పావు కదా, అయ్యా నేను తీర్మానం చేసుకుంటానని. ఇప్పుడు మీ నోటి మాటను బట్టే మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చూడండి కింద. 24 మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోటి నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనేను. చూసారా? ఒరే మీరు వాళ్ళ మాటలొద్దు, జనాల మాటలొద్దు, మీ మనసులోని మాట వద్దులే. మీ నోట నుండి వచ్చిన మాట, మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయడానికి సిద్ధపడండి. మీరేం చెప్పారు? అది దేవుడు ఈ సంవత్సరాంతంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మీ నోట నుండి ఏం మాట్లాడారు? నీ వాక్యానుసారంగా సంఘం ఎదుట ప్రమాణం చేస్తేవి, బాప్తీసం తీసుకునేటప్పుడు ప్రమాణం చేస్తేవి. చేయలేదా? చెయ్యలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తారు. చెయ్యలేదు నేను. రేపు మీకు మీరే తీర్పర్లు. మీ నోటి మాటను బట్టే. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీ నోటి మాట, మీరేమి నోటి మాట అన్నారు? దేవా నీ వాక్యానుసారంగా
సంఘ క్రమాలు అనుసరించి దైవ సేవకులు చెప్పినట్టుగా మేము నడుచుకుంటాం. మీరు ప్రమాణం చేశారు కదా, మీ నోటి మాటను బట్టి నడుచుకోండి అని మోషే వారికి చెప్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే చివరిగా ఒక మాట యెహోషువ కూడా న్యాయాధిపతుల గ్రంథంలో యెహోషువ గ్రంథంలో 22వ అధ్యాయం 22 ఇదే మనిషే 22:1 చూడండి. యెహోషువ రూబేనీయులను గాదీయులను మనష్షే అదే వాళ్ళనే మీ నోటి మాటతో మీరు ఏం చెప్పారో అది చేయండి. వాళ్ళు నిజంగా వారి నోటి మాటతో ఏం చెప్పారో అది చేశారు. దేవుని ప్రజలతో యొర్దాను నది దాటి వచ్చారు, యుద్ధము చేశారు, దేవుని ప్రజలతో ఉన్నారు. ఆ చివరికి అయిపోయిన తర్వాత చివరి సమయం, ఇదిగో ఈరోజు చివరి ఆదివారం అయినట్టు వాళ్ళకు కూడా చివరి క్షణంలో యెహోషువ ఏమంటున్నాడంటే ఆ 3 గోత్రాలతో 22వ అధ్యాయం 1 యెహోషువ రూబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లా నేను యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. మీరు గమనించారా ఈ వాక్యం? ఇప్పుడు చదివిన వాక్యము 1, మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు చేశారు. 2, నేను మీకు ఆజ్ఞాపించినది చేశారు. 3, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినది నడుచుకున్నారు. ఒకటి చెప్పండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూసారా, మోషే మీ ఆత్మీయ తండ్రి గారు అక్కడి నుంచి విడిపించుకొని తీసుకొచ్చాడు కదా, ఆయన మాట విన్నారు. ఆత్మీయ తండ్రి గారి చేత అభిషేకం ఇచ్చి ఆత్మను పొందినవాడు నూను కుమారుడు యెహోషువని నన్ను ఏర్పరచుకున్నాడు కదా, నా ఆజ్ఞలు కూడా మీరు ఆలకించి నడుచుకున్నారు. ఇదిగో దేవుని ఆజ్ఞలు కూడా నడుచుకున్నారు గనక ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు మీకు నెమ్మది కలగజేసి ఉన్నాడు. ఆయన మాట విని దైవజనుని మాట వింటే నెమ్మది కలుగుతుంది. దేవుని మాట విని దైవజనుని మాట విని యొర్దాను నది దాటి పిల్లల్ని వదిలిపెట్టి భార్యలను వదిలిపెట్టి సమస్తం వదిలిపెట్టి వెంబడించినారు. ఇప్పుడు ఏమయ్యా మేము భార్యను విడిచిపెట్టి రావాలా, పిల్లలు విడిచిపెట్టి రావాలా? యేసు ప్రభు అది కూడా చెప్పినాడు. ఆ రాజ్యం కొరకు తండ్రి నేను భూములు నేను ఇల్లు నేను భార్య నేను పిల్లలను వదిలిపెట్టినాడు నాకు పాత్రుడు కాడని చెప్పాడు యేసయ్య. దేవుని బిడ్డారా, వారి పిల్లలను అందరి కూడా వాళ్ళు వదిలిపెట్టేసి సమస్య వదిలిపెట్టేసి వచ్చారు. వీళ్ళు భార్యలను పిల్లల్ని మీరు తర్వాత చదువుకోండి. ఇందాక చదివిన వాక్యంలో, ఏది సంఖ్యాకాండంలో చదివిన వాక్యంలో అందరిని వదిలిపెట్టొచ్చారు. ఇప్పుడు తిరిగి మీరు వెళ్ళండి. 4వ వచనం, ఇప్పుడు మీ దేవుడనే యెహోవా మీకు సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలగజేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశం మీ దేశంలో మీ నివాసులకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు సేవించుడి.
దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హత్తుకొని సేవించి ఆజ్ఞలు గైకొనాలి. హత్తుకొని ఈ సంవత్సరము దేవుని మందిరాన్ని ఎంత హత్తుకున్నావు? ఎంత హత్తుకొని జీవించావు? దేవుని వాక్యం మన శుభ ప్రయాణములో హత్తుకొండ గురించి దేవుణ్ణి హత్తుకోవాలి, మందిరాన్ని హత్తుకోవాలి, దైవజనులను దేవుని వాక్యంలో ఉంది. ఆయన మాట దేవుని వాక్యం హత్తుకొని ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, యెహోషువ కూడా ఇదే మాట చెప్తున్నాడు. మీరు హత్తుకొని ఆయనని సేవించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి అని చెప్పి లాస్ట్కి ఏమంటున్నాడు? అతడు ఇలాగూ చెప్పి తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా అది అప్పుడు వారు తమ తమ నివాసములకు వెళ్ళిరి. దీవెనలు. దైవజనుడు వారిని దీవించి పంపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి హత్తుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఎక్కడంటే అదే ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం చూడండి. కింది లైన్, నీ ప్రాణమునకు మూలమైన, ఇక్కడ చూడండి 20 నుంచి చదవండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. ఆయన వాక్యము విని ఏం చేయాలంటమా? ఆయనను హత్తుకున్నట్లు. లూకాసు వార్త 19వ అధ్యాయము చూడండి, 19:48 వచనం. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు చూడండి, ఆయనను హత్తుకొని ఉన్నారు. ఇది దేవుడు కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హత్తుకొని. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒక మాట, మొదటి సమూయేలు గ్రంథములో 27వ అధ్యాయం 19వ వచనములో సౌలు తరుముతున్నాడు దావీదును. అప్పుడు దావీదు ఒక మాట అంటాడు, కొన్నిసార్లు కష్టాలు, బాధలు, నష్టాలు మనల్ని తరుముతాయి. కానీ మనం ఎట్లుండాలంటే, సౌలు తరుముతున్నాడు దావీదును. సౌలు ఎందుకు తరుముతున్నాడు? సౌలులో ఎవరున్నారు? దురాత్మ. చూడండి, దావీదులో దేవుని ఆత్మ. సౌలు తరుముతున్నాడు. అప్పుడు దావీదు అంటాడు, 26వ అధ్యాయం 26:19 రాజా, నా ఎల్లవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యం చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులు ఎవరైనాను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్ని దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. చూడండి, యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు.
అమ్మా దేవుని స్వాస్థ్యం ఏది? యెహోవా స్వాస్థ్యం ఏది? స్వాస్థ్యం దేవుని స్వాస్థ్యం ఏది? నిర్గమాకాండం 19వ అధ్యాయంలో దేవుని స్వాస్థ్యం ఏది? ఆయన స్వాస్థ్యం ఏది? మనమే. 19:15లో అప్పుడు అతడు 19:15 కాదు, చూడండి 5వ వచనం. 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు. సాంపాద్యం, స్వాస్థ్యం, నా ఆస్తి. ఇజ్రాయిల్లారా మీరే. ఇప్పుడు ఆయన స్వాస్థ్యం ఏది? ఆయన ఆస్తి ఏది? ఆయన ఆస్తి మనమే. సంఘము ఆయన ఆస్తి. ఆయన ఆస్తి సంఘము. ప్రైజ్ ది లార్డ్. అందుకే దావీదు అంటాడు, ఆయన స్వాస్థ్యము నేను హత్తుకొనకుండా. నన్ను వెలివేయుచున్నారు. కొంతమంది వెలేస్తున్నారంట. దురాత్మ పట్టిన సౌలు ఆయన స్వాస్థ్యమైన సంఘములో నుండి మాయ మాటలు చెప్పి, లోక సంబంధమైన మాటలు చెప్పి, పిరికి మాటలు చెప్పి, అధైర్యపరిచే మాటలు చెప్పి, దేవుని బిడ్డలారా ఆయన స్వాస్థ్యములో నుండి ఏం చేస్తున్నారంట? వెలివేయుచున్నారు. ఆయన స్వాస్థ్యం. అందుకే ఆయన స్వాస్థ్యాన్ని, ఆయన సంఘాన్ని హత్తుకొని ఉండాలి, హత్తుకొని ఉండాలి, హత్తుకొని ఉండాలి. మీరు నా మాట విని ఎడలా మీరు నా స్వకీయ సాంపాద్యము, మీరు నా ఆస్తి, మీరు నా ఆస్తి. అమ్మా మీ ఆస్తిని మీరు ఎట్లా కాపాడుకుంటారు? ఇప్పుడు మీ ఆస్తిని మీరు ఎట్లా కాపాడుకుంటారు? జాగ్రత్తగా బీరువాలు పెట్టి తాళం వేసి తాళం కట్టుకుంటాం. అంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డలారా, ఏ దొంగ దోచుకొని పోకుండా. దొంగలు చూడండి, ఇన్నిళ్ళు తిరుగుతుంటారు, ఎన్నిళ్ళు తిరుగుతుంటారు దొంగలు. పగలంతా కనుక్కుంటారు ఎక్కడెక్కడ ఎవరు ఉంటారు, రాత్రి దొంగతనం చేస్తారు. దొంగ దోచుకోవడానికి. దేవుని బిడ్డలారా, దేవుని ఆస్తి, ఆత్మలు దేవుని స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యాన్ని దొంగిలించడానికి దొంగలు వస్తారు. అందుకే ఒక మనిషి తన ఆస్తిని ఎలా దాచిపెట్టుకుంటాడో ఆయన మాట నీవు వింటే నీవు దేవుని ఆస్తి, దేవుడు నిన్ను భద్రముగా కాపాడుతాడు. చప్పటి గట్టిగా దేవుని ఘనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నువ్వు ఆయన ఆస్తిగా మార్చబడతావు? ఆయన మాట, అదే అన్నాడు ఇందాక 5వ వచనంలో, మీరు నా మాట విని నా మాట ఆలకించిన ఎడల మీరు నాకు ఆస్తిగా ఉంటారు, స్వాస్థ్యముగా ఉంటారు. మన ఆస్తిని మనం ఎట్లా దాచిపెట్టుకుంటామో ప్రభువు కూడా ఆయన మాట మనం వింటే, ఆయన మాట మనం వింటే ఒక ఆస్తిని ఒక వ్యక్తి దాచిపెట్టుకున్నట్టు దేవుడు మనల్ని కూడా కాపాడి 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 నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూడండి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన మాట వింటే ఎన్నో ఆశీర్వాదాలు. ఒకసారి పేతురు రాత్రంతా చేపలు పడ్డాడు, ఒక్క చేప పడలా, ఒక్క చేప పడలా. పేతురు ఒక మాట అన్నాడు, అయినను ప్రభువా నీ మాట చొప్పున వలలు వేతుము. నీ మాట చొప్పున, నీ మాట చొప్పున. దేవుని బిడ్డ, నీ జీవితంలో విసిగిపోయావా? వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మాటలు, లోకస్తులు చెప్పే మాటలు విని విసిగిపోయావా? ఎవరి మాట నమ్మొద్దండి. కనీసం ఇదిగో మీరు ఒప్పుకున్న మాట, మీ మాట మీదనన్నా మీరు నిలబడండి. దేవుడు అంటాడు, మీ నోటితో మీరు ఏం మాట్లాడి ఒప్పుకున్నారో ఆ మాట అనుసారంగా నన్ను నిలబడండి.
విసికి 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 మనుషుల మాటలు నమ్మి నమ్మి నమ్మిపోయారా? అయితే ప్రభు అంటున్నాడు, నా మాట ఒక్కసారి విను. పేతురు అంటాడు, ప్రభువా రాత్రంతా చేపలు పట్టే మా ఇష్టానుసారంగా అడిగినాం, ఇదిగో ఇప్పుడు నీ మాట చొప్పున మేము వల వేస్తున్నాం. ఆ రాత్రి చూడండి, ఆ పగలు విస్తారమైన చేపలు పడ్డాయి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన మాట వింటే విస్తారమైన చేప, మహిమ కలుగును గాక. ఆయన మాట వింటే విస్తారమైన చేపలు. ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. కావాలంటే లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన మాట వినకుండా తిరగబడిన వారు చాలా మంది ఉన్నారు బైబిల్లో. ఇక్కడ కూడా ఈ గత సంవత్సరంలో ఆయన మాట వినకుండా మనుషుల మాటలు, చెప్పుడు మాటలు, సైతాను మాటలు విన్నామేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఇదిగో ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు, 7వ అధ్యాయము 23వ వచనంలో, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల, ఇదిగో నా ప్రజలారా మీరు నా మాటలు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును. మీరు నా మాటలు అంగీకరిస్తేనే నేను మీకు దేవుడనై ఉంటాను. మీరు నాకు జనులయ్యుందురు. మీరు నాకు జనులయ్యుందురు. చూశారా? మీరు నా మాట ఆలకిస్తే నేను మీకు దేవుడునగా ఉంటా. ఆయన మాట మారు మనసు పొందు, బాప్తిస్మ పొందుకో, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండు, పరిశుద్ధాత్మతో నింపబడు. 19వ కీర్తనలో 117వ వచనంలో ఒక దైవజనుడు అంటాడు, తెల్లవారక మునుపే 119, 117 నీ మాట కొరకు నేను చదవండి. 117 అది లేదండి. నాకు రక్షణ కలుగునట్లు 119 అండి. 119వ కీర్తన 117వ వచనంలో, నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలు నిత్యము. 147 వచనం చూడండి. తెల్లవారక మునుపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను. కొట్టు చప్పటి గట్టిగా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన మాట మీద నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటున్నాడు చెప్పండి. హెబ్రీ పత్రిక 28 పట్టుకోండి. 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనం. ఈ దినంలో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. అరే, నీ మహత్తు గల మాట చేత సమస్తము. స్టార్ట్. అరే కరెంటు లేదు. మాట చేత సమస్తము సృష్టించి ఈ భీకరమైన నామముకు మహిమ తెచ్చుకున్నావు. నీ మహత్తమైన మాట చేత సమస్తము సృష్టించి ఈ భీకరమైన నామముకు మహిమ తెచ్చుకున్నావు. బలవంతుడావు నీవు, ధనవంతుడావు నీవే, జీవాధిపతివి నీవే, స్వర్గాధిపతివి నీవే. నా ప్రాణమును నీ జీవపు మూటలో దాచిన దేవా, నీకు అనేకమైన శతకోటి వందనాలు. నీ మహత్తమైన మాట చేత సమస్తము సృష్టి. ఆయన మాట ఎలాంటిదంట? మహత్తు గల మాట.
మహత్తు గల మాట, ఆయన మాట చేత సృష్టిని చేశాడు. ఆయన కలుగునుగా కాంతే. అలాంటి దేవుని మాట నువ్వు వినవా? మనుషుల మాటలు, లోకస్తుల మాటలు, నీ మనస్సు మాటలు వింటావా? ఆయన మాట విను, ఆయన మాట ఆలకించు. ఆయన మాట చేత సృష్టిని చేశాడు. మాట చేత ఆకాశం కలుగునుగా అంటే కలిగింది, భూమి కలుగునుగా అంటే కలిగింది. అందుకే శతాధిపతి 8వ అధ్యాయంలో ఏమంటాడు మత్తయి సువార్తలో? అయ్యా, నువ్వు మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు, స్వస్థత పొందుకుంటాడు. నీ మాట సెలవిస్తే చాలు. ఊరికే పాటవాదు పాడేది. దేవుడు మాట సెలవిచ్చేంత వరకు ఆయన పాదాలు వదిలిపెట్టకూడదు మన ప్రార్థనలో. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఆమేన్, హల్లెలూయా. నీ మాట మహత్తు గల మాట సృజించాడా? అలాంటి ఆయన మాట మనం వినకపోతే ఎట్లుంటో చెప్పండి. అందుకే ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆ ప్రజలు మాట వినకపోతే దేవుడు అంటున్నాడు, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల 7:3 నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులైందురు, మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకోండి. అయితే గడిచిన కాలం, గడిచిన సంవత్సరం, గడిచిన నెల, గడిచిన వారంలో నేను ఏర్పరిచిన మార్గం బల్లకూడిక లేదు, బలిపీఠం దగ్గర ప్రార్థన లేదు, ఆదివారం 10 గంటలు అంటే 11 గంటలు ఆయన మార్గాల్లో ఎక్కడ నడుచుకున్నావు? అందుకే ఇంకొక మాట కూడా అన్నాడు, మీరు నా మాట ఆలకించకపోతే ఏమన్నాడు తెలుసునా? అయితే వారు వినకపోతే, మీరు నా మాట వినకపోతే, ఇక్కడ ఏమన్నాడంటే సామెతల గ్రంథంలో మీరు నా మాట వినకపోతే 19వ అధ్యాయం 27వ వచనం, నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశం వినుట ఇక మానుకొను. అసలు వినడమే మానుకోగా. నువ్వు గనుక వినకపోతే, తెలివి పుట్టించు మాటలు వినకపోతే, విని అనుసరించకపోతే నువ్వు వినడమే బంద్ చేయి. ఎంత వాక్యం విన్నా ఒక గంట ప్రార్థన, కనీసం ఒక గంట ప్రార్థన లేదు. కనీసం ఈ సంవత్సరం దేవుడు కాపాడినందుకు ఒక 2000 స్తుతులు చెల్లించావా? లేదు. శుభప్రయాణం కొరకు దేవుడు ఏర్పాటు చేస్తే 3 రాత్రులు 3 పగలు ఏర్పాటు చేస్తే శుభప్రయాణానికి వచ్చినావా? లేదు. బల్ల కొడుకకి వెళ్తున్నావా? లేదు. బలిపీఠం దగ్గర ప్రార్థనకు వస్తున్నావా? లేదు. వాక్యం క్యాలెండర్ ప్రకారం చదువుతున్నావా? లేదు. ఇక దేనికి నువ్వు మాట వినేది? ఆయన మాట. దేవుడు అంటాడు, నీకు తెలివి పుట్టించు మాటలు, ఉపదేశం నువ్వు మీరగోరితివా? ఇక మానుక. వీళ్ళని అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు 23వ వచనంలో? నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయేది. చెవియొగ్గకుండిరి. ముందుకు సాగక వెనక తీయచ్చు. చూసారా? ముందుకు సాగక వెనక తీయచ్చు. తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి
ఇష్టము దుష్ట హృదయ దుష్ట హృదయ కాఠిన్యము అనుసరించి నడుచుచు వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనకదీయచ్చు వచ్చిన వారే. నేటి వరకు వెన్నికి 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 వెనక తీస్తూనే వస్తున్నారు. నేను అనుదినము పెందలకడ లేచి అనుదినం పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులను పంపి మీ యొద్దకు పంపుచూ వచ్చేది. మీ యొద్దకు పంపుతూనే ఉన్నా. వారు నా మాట వినక విన్నారు, నా మాట వినకున్నారు, చెవి యొగ్గకున్నారు. తమ మెడను వంచక అసలు మెడనే వంచరు, మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి పితరుల కంటే. చూడండి, ఆయన మాట వినక కఠినైపోయారు. అందుకే 29 వచనం, తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. తనకు కోపము పుట్టించు. కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, సేవకుని ఏమన్నారు, కోపం పుట్టించే శాస్త్రాలు చేస్తారు. రారు, ఒక వారం రారు, దూరం ఉంటారు, అక్కడ కూర్చుంటారు, ఆట కూర్చుంటారు, ఇట్ట కూర్చుంటారు. మొదట్లాగా పరిచర్య ఉండదు, ఏముండదు. మొదట్లాగా పరిచర్య, మొదట్లాగా ప్రార్థన ఏముండవు. ఇక సేవకునికి కోపం వచ్చి, ఆవేశం వచ్చి, ఒక్క మాట అంటే ఆ మాట కొరకు ఎదురు చూస్తూ నన్ను ఇట్ట అనొచ్చిన సేవకుడు అని చెప్పుకుంటూ తిరుగుతారు. ఇంకా ఆ మాట కొరకు ఎదురు చూస్తుంటారు. ఇంకా చూడు, వాక్యంలో చెప్పే నా కొరకు, వాక్యం చెప్పే నీ కొరకు. మొన్న నేను చెప్పేదే మీ కొరకు, చెప్పేదే మీ కొరకు. దేవుని బిడ్డలారా, కోపము తనకు కోపము తెప్పించు తరము, కోపము తెప్పించు తరము. చూడండి, యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడంట. దేవుడే వెళ్ళగొడుతున్నాడంట తనకు కోపము తెప్పించే వారిని. కోపము తెప్పించే వారిని దేవుడే వెళ్ళగొడుతున్నాడంట. బాప్తిసం క్లాసులకు రారు, దేవుని మాట ఆలకించరు. చూడండి, మీరు అనుకుంటారు ఆయన మాట వినకపోతే ఒక రోజు ప్రసవ వేదన వచ్చినట్టు వస్తుంది. ఇంకొక మాట చూడండి, దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూడండి. మత్తయి సువార్త లూకా సువార్త 6వ అధ్యాయం 46లో కూడా చూడండి ఒకసారి త్వరగా. 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయకుండా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నన్ను ఎందుకు పిలుస్తారు మీరు? విసుగిస్తారు ఊరికి అనవసరంగా ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పినట్టు వినకుండా మీరు ఎందుకు ప్రభువా అంటారు? ఇప్పుడు చూడండి, రేపు బలహీనతలు అంటేనే రేపు వస్తారు. బాప్టిజం క్లాసులకు వచ్చిన్నారు, ఆల్రెడీ పేరుకి వచ్చిన్నారు, మొన్న 3 రోజులు శుభ ప్రయాణానికి వచ్చిండరు, పరిచర్యకు వచ్చిండరు, గంట ప్రార్థన వచ్చిండరు. ఏమంటే దేవుని కాడ మేము నీతిమంతులమని అనిపించుకొని ఒప్పుకొని పోయి, రాలే ప్రభా, క్షమించు ప్రభా, నువ్వు క్షమించనికనే కదా ఉండేది, లేకపోతే నీ మీదనే కోట్లు వేస్తావు సుప్రీంకోర్టులా. దేవుని మీదనే నేరాలు మోపిటోళ్ళు. దేవుడు ఏం చేస్తాడు? అమ్మో బాబు, నువ్వు సుప్రీంకోర్టు పోయేటట్టున్నావురా, క్షమించపో అంటాడు. ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తారు నా మాట వినకుండా? ఈ సంవత్సరం ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట విని ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుందుముగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే బైబిల్ ఏమన్నది? నా మాట వినని ఎడల, నా మాటను వినని వాడు, తుఫాన్ వచ్చి గాలి వస్తుంది, వాని పునాది కూల్చబడుతుంది. ఆయన మాట వినని వాడు ఎవరు వచ్చి చెప్తే వాళ్ళ మాటలు వినిపోతారు. దేవుడు చెప్తే తప్ప నిన్ను దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చినాడు జెరూసలేం శాలకు. దేవుడు
దైవ సేవకుని ద్వారా చెప్తే తప్ప నువ్వు ఇక్కడి నుంచి ప్రాణం పోయినా కదలకూడదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నేను సవాల్ చేసి చెప్తున్నా, ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు కూడా దేవుడు మాకు చెప్పినాడని చెప్పమను. దేవుని సన్నిధికి వచ్చి ప్రమాణం చేసి చెప్పమను. వాళ్ళ ఆశలు నెరవేరకపోతే ఇక్కడ వెళ్ళిపోయారు, దురాశలు నెరవేరకపోతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు సువార్త సేవ చేసుకోండి. మస్తుగా రాష్ట్రాలు, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని జిల్లాలు ఉన్నాయి, కానీ జెరూషలేము శాలనే చెడగొట్టడానికి సైతాన్ వాళ్ళలో జొరబన్నాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. అందుకే దేవుని మాట విన్నవాడు వాని పునాది ఎట్లుంటది? తుఫాన్ వచ్చి, గాలి వచ్చి, ఏదొచ్చినా కూడా వారు కదలరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లని వారి మీద ద్వేషం ఉందా? వారి మీద ప్రేమ ఉంది కనుక 3 రోజులు ఏడ్చి ప్రార్థన చేశాం. ఏడ్చి ప్రార్థన చేశాం 3 రోజులు. దుష్టుని నుండి వాళ్ళు రక్షింపబడాలి, తప్పించబడాలని. పిలుపు లేకుండా, అభిషేకం లేకుండా నెత్తుల మీద చేపెట్టి ప్రార్థన చేయమని దురాత్మ పట్టణాలను పంపిస్తాం. వాటికి దయ్యాలు పట్టి వచ్చి మళ్ళీ వచ్చి పొరలాడాలి. వాళ్ళు అనుకున్నవి నెరవేరక దురాశలు. అందుకే సత్యాన్ని నమ్మక దుర్నీతి చేత. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఈ సంవత్సరం మనము ఎవ్వరి మాట కాదు, ఇంతకాలం మన మనస్సు మాట నమ్ముకున్నాము, ఇతరుల మాట నమ్ముకున్నాము. ఇక్కడ నుండి దేవుని మాట నమ్ముదుము గాక. ఆయన మాట విని అనుసరించి నడుచుకుందుము గాక. చూడండి, ఆయన మాటలు వింటే, ఆయన మాటలు వింటే కొన్ని ఆశీర్వాదాలు కూడా మీకు ఇంకా ఉన్నాయి. చూడండి, నిర్గమాకాండం 23-22 రాసుకోండి, నోట్ చేసుకోండి. ఏమేమి ఆశీర్వాదాలు ఈ సంవత్సరం మీకు ప్రభు వచ్చే సంవత్సరం ఏం ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఈ చివరి ఆదివారం ఒక తీర్మానం చేసుకోవాలి. ఇక లేకపోతే కొత్త సంవత్సరం పాత సంవత్సరం దాటుతున్నారు చెప్తున్నారు. పాత సంవత్సరంలో దాటాలి, మనం కొత్త సంవత్సరం అడుగు పెట్టండి, తీర్మానం చేసుకోవాలా. అయితే ఆయన మాటను జాగ్రత్తగా విని, ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల. చూడండి, ఆయన మాట ఈ సంవత్సరం మనం జాగ్రత్తగా విందాం. ఆయన మాట విని జాగ్రత్తగా చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధియునై, నీ విరోధులకు విరోధునై వందును. కోటు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా మాట వింటే అది నీ శత్రువు రోగమైనా, అప్పైనా, వ్యాధి అయినా, మనుషులైనా, నీ శత్రువులకు శత్రువునగుదును. ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా, ఇయ్యాల కల్లా ఇదంతా ఉండునా. ఆయన మాట వినినందుకు భూరాజుల ఆసాములు అందరు లేచిన కూడా నీ శత్రువులకు శత్రువునైన అన్న దేవుడు ఎవరెవరు ఎదురుగా నిలిచిన వాళ్ళందరినీ ఆపినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. నువ్వు నా మాట ఆలకించు అంతే. నేను చెప్పినా ఈ సంవత్సరం అంతే. హృదయంలో రాసి పెట్టుకో. నీ శత్రువులకు ఎవరు, నువ్వు ఊరికి చూడంతే. నీ శత్రువులకు అది రోగమైనా, అప్పైనా, ఈ ఇంటి ఎదురుగా, ఇంటి పక్కల ఎవరైనా సరే, నువ్వు నా మాట ఆలకించు అంతే. నా మాట, నేను చెప్పిన మాట విను. ఈ ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు నీకు, మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 5 సారీ ఇంకొక మాట చూడండి, 15:3. యోహాను సువార్త 15:3. ఆయన మాట వింటే ఏం ఆశీర్వాదం చూడండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు పవిత్రులై ఉన్నారు. ఆయన ఒక్క నోటి మాట చెప్తే చాలు, మనం పవిత్రులం అయిపోతాం.
దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. లేక ఆయన చెప్పకుండా గనక మనం గనక నిలబడినామా, ఒకని మార్గం వానికి చక్కగా కనబడుతుంది. అది తుదకు మనము నిర్దోషులుగా కనపడతాం, మనము ఏ పాపము లేని వారంగా కనపడతాం. కానీ యేసయ్య, అందుకే కదా జెరూసలేము శాలలో నువ్వు పవిత్రుడు అని చెప్పడానికి ఆయన నోటి మాట చేతనే పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆ పేరు పెట్టి పిలవడం దేనికంటే, నీవు పవిత్రుడవో, నిన్ను క్షమించినాను, నువ్వు పవిత్రుడు అని చెప్పడానికి ఆయన నోటి మాట. అందుకే ఈడ దేవుడే పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన నోటి మాట వలన పవిత్రత. ఆయన నోటి మాట వింటే శత్రువులకు శత్రువు. ఇంకొక మాట చూడండి, దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. యోహాను సువార్త 16:33 చూడండి త్వరగా. 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు, నా యందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఆయన మాటలు ఏ మాటలు? సమాధానమైన మాటలు. ఆయన మాటలు వింటే మనకేమొస్తుంది? సమాధానం. ఆయన మాటలు వింటే మనకు సమాధానం. ఇవన్నీ ఆశీర్వాదాలు. ఆయన మాటలు వింటే సమాధానం. ఆయన మాట వినకపోతే అంతెందుకండి, 3 రోజులు శుభప్రయాణానికి రానోళ్ళకు చూడండి, ఇప్పుడే గుండె ఇప్పటి నుంచే కొట్టుకుంటుంటుంది. ఎప్పటి నుంచో కొనుక్కుంటుంటుంది. ఆయన మాటలు వింటే నీతిమంతులు ఎటుంటారు? సింహం వలె ధైర్యముగా ఉంటారు. ధైర్యంగా ఉంటారు. ఆయన మాటల్లో ఏముంది? సమాధానం. లూకా సువార్త 4:22. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఆయన మాటలు, నీ దయగల మాటలే ధైర్యపరచినవి, నీ జాడలే నాకు త్రోవను చూపినవి, నీ దయగల మాటలే ధైర్యపరచినవి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాటలు ఎలాంటివంట? ధైర్యాన్ని పుట్టించే దయగలిగిన మాటలు. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, 6:68 యోహాను సువార్త. 6:68 యోహాను సువార్త. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఈడ 10 ఏళ్ళు కూర్చొని స్టవ్లు రాసుకొని బుక్కులు రాసుకొని, నా కాడ ఇన్ని మెసేజ్లు ఉన్నాయి, రారి పక్కకు పోదని రారి. కుండలుల్లో నీళ్లు పోసుకోవడం కాదు, జెరూసలేము శాల ఊట 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 ఊట. ప్రైజ్ ది లార్డ్. కుండలలో నీళ్లు తీసుకుపోయి నీళ్లు వసుకొని పోవడం కాదు. ఇక్కడ ఊట, ఊపికే ఊట ఉంటుంది. మీరు తెల్లాలు కూర్చొని ఇట్లే పోతూనే ఉంటుంది ఊట. యెరూషలేములో జీవజల నదులు యేసయ్య ఊపిక చేసే ఊట ఇది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. అందుకే ఆయన మాటలు అంటే ఇలాంటివి నిత్య జీవపు మాటలు. ఆయన మాటలు వింటే మనకు నిత్య జీవం. ఆయన మాటలు వింటే మనము పవిత్రమవుతాం. ఆయన మాటలు వింటే మనకు నెమ్మది. ఆయన మాటలు వింటే మనకు సమాధానం. ఆయన మాటలు వింటే ధైర్యం. 24:35 మత్తయి సువార్త 24:35 త్వరగా.
ఆకాశంలో భూమి గతించును గాని ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రం గతింపవు. గతించని మాటలు, గతించని మాటలు, గతించని మాటలు, గతించని మాటలు. ఆయన మాటలు అబ్బా ఏ మాటలండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. గతించని మాటలు, తొలగిపోని మాటలు. ఆయన మాటలు మహత్తరమైన మాట. ఆయన మాట జీవం కలిగిన మాట. ఆ మాట ఇంకో మాట కూడా చూడండి, యోహాను సువార్తలో 16:33 కూడా చూడండి. 16:33 యోహాను సువార్తలో నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు 14, 15, 16 చూడండి ఒక మాట. మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆ, ఆయన వేరొక ఆదరణకర్త. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే, ఇవన్నీ ఆశీర్వాదాలు. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే తండ్రిని నేను వేడుకుంటా, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. బా, ఆయన మాట వింటే సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఆయన మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలండి. ఇక నుండి నా మాటని ఎవరి మాటలు వినొద్దండి, దేవుని మాట వినండి. నిత్య జీవపు మాటలు, నెమ్మదినిచ్చే మాటలు, పవిత్రాన్నిచ్చే మాటలు, గతించిపోని మాటలు, ఆత్మను సత్యస్వరూపైన ఆత్మనిచ్చే మాటలు. ఇంకోటి, మీరు నా మాటలు వింటే 15, 14 మీరు నాకు స్నేహితులై ఉంటారు. చదవండి ఆ మాట. 15, నేను మీకు 14 ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. చూసారా, మీరు నా మాటలు వింటే నాకు స్నేహితులైతారు. మీరు నా మాటలు వింటే నాకు స్నేహితులు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అందుకే 17వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో ఏమంటాడంటే, మత్తయి 17:5 అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం. యేసు ప్రభు ఒక రోజు కొండ మీద ముగ్గురిని తీసుకొని యాకోబు, యోహాను, పేతురుని తీసుకొని పోతే రూపాంతరం చెందిన అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు. ఆకాశంలో నుండి ఒక శబ్దం, ఒక శబ్దం, ఒక స్వరం వస్తుంది. ఇదిగో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టే. ఈయన మాట వినండి. దేవుడే చెప్పాడు, తండ్రి అయిన దేవుడు. ఇదిగో ప్రభుని యేసుక్రీస్తుని గురించి, ఈయన మాట వినండి మీరు. ఇతని యందు నేను ఆనందించుచున్నాను. 2 సార్లు చెప్పాడు అన్నమాట. 3వ అధ్యాయంలో కూడా మత్తయి సువార్తలో 3:11 కూడా చెప్పాడు. 3:17 మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, చూసారా, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చి. ఈయన మాట వినండి, ఈయన నా ప్రియ కుమారుడు. దేవుని బిడ్డ, దైవ సేవకుడు ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నాక, 3 రోజులు ఉపవాసం ఉన్నాక, ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాక దైవ సేవకుడు ప్రార్థన చేసిన తర్వాతనే కదా దేవుడు మీకు పేరు పెట్టి పిలిచింది. అంటే అర్థం ఏంటి? అర్థమేంటి? సేవకుని ప్రార్థన ఆలకించి ఈరోజు ఎవరి మాట వింటున్నాం మనం? యెహోషువ అంటున్నాడు, మీరు మోషే మాట విన్నట్టు మీరు నా మాట కూడా ఆలకించారు. దేవుని మాట ఆలకించారు గనక మీకు దీవెనలు కలుగును గాక, దీవెనలు కలుగును గాక, దీవెనలు కలుగును గాక. ఇంకొక మాట చూడండి, చివరిగా నేను త్వరగా ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట విన్న ఎడల, మీరు సమ్మతించి నా మాట వింటే
మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురుగాక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, ఇజ్రాయేలులకు ఇన్ని చెప్పినా వాళ్ళు దేవుని మాట వినలేదు. అందుకే కీర్తనకారుడు 81వ కీర్తనలో ఒక మాట అంటాడు. 81వ కీర్తనలో 8వ వచనంలో 81:8, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విన్న ఎడల, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విన్న ఎడల ఎంత మేలు. నా మాట వింటే ఎంతో మేలు. అన్యుల దేవతల్లో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతల్లో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవా నేనే. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. నీ నోరు తెరిచి ప్రార్థించు, నీ నోరు తెరిచి స్తుతించు, అయినా మీరు వినకపోతున్నారు. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు, ఆయన మాట వినకపోతే, కాబట్టి వారు నా మాట వినకపోయిరి గనుక 12వ వచనం, కాబట్టి వారు తమ స్వకీయ సొంత ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. వారి హృదయం యొక్క కఠినత్వానికి నేను అప్పగిస్తా. చూడండి, దేవుడే అప్పచెప్తాడంట. ఇంకా హృదయ కాఠిన్యానికి అప్పచెప్పినాడు అనుకోండి, ఇక దేవుడు బయలుపరిచేటివి ఏమీ లేవు అంటాడు. ఇంకా ఏం లేవు, ఇంకా పేరు లేదంటారు, బల్ల లేదు ప్రతిరోజు అంటారు, ఇంకా 3 రోజులు ఉపవాసం లేదు, పాపాలు ఒప్పుకునేది లేదంటారు. హృదయ కాఠిన్యానికి అప్పగిస్తాడు దేవుడే. అన్ని అనుభవించి చూడండి, నా మాట వినకపోతే, దేవుని బిడ్డ, మీరు ఎక్కడి గురించో ఎవరి గురించి ఆలోచించొద్దండి. మీరు ఈ సంవత్సరంలో దేవుని మాట విన్నారా? వినకపోతే మిమ్మల్ని కూడా హృదయ కాఠిన్యానికి అప్పచెప్తా అంటాడు దేవుడు. ఒకవేళ మీరు నా మాట అంగీకరిస్తే ఎన్ని ఆశీర్వాదాలు. చదవండి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడలా ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎంతో మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగదొక్కుదును. నా మాట వింటే శత్రువులను అనగదొక్కుతా, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచేదను. ఒకటి చప్పట్లు. కొండ తేనెతో ఏమంట? శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరుస్తా, కొండ తేనెతో తృప్తిపరుస్తా. బా, ఆయన మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలండి. ఇందాక యెషయా గ్రంథం 48లో చదివాం, 18 నుంచి, నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఇలా నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఇలా నీ క్షేమము నది వలె ఉంటుంది, నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది, నీ సంతానం ఇసుకవలె విస్తారమవుతుంది. నా నామం నా సన్నిధి నుండి వారిని కొట్టివేయబడదు. ఎన్ని ఆశీర్వాదాలండి. ఈ ఆదివారం వచ్చి 1 గంట 2 గంటలు కూర్చొని పోవడం కాదు, సంఘ క్రమాలు అనుసరించి నడుచుకోండి. ఎవడో పరిచర్య లేదంటే పరిచర్యకు రాని వాళ్ళు ఉన్నారు. ఎవరి మాట నువ్వు దేవుని మూలముగా పుడితే దుర్బీజులు 2 రకాల బీజాలు ఉన్నాయి. 2 రకాల బీజాలు ఉన్నాయి. దేవుని వాక్య మూలంగా పుడితే దేవుని కాడి దేవుని శిలువ మోస్తారు. సైతాను మాటలకు సైతానుకు పుడితే అసలు దేవుని పరిచర్యనే చేయరు. తాడపేడ తెలుసుకోవాలి, ఊరికే కూర్చొని పోవడం కాదు. నీకు దేవుడా దయ్యమా ఊరికే కూర్చొని ఇక్కడి మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటూ ఉండడం కాదు. ఇక్కడ అట్లాంటి వద్దు. ప్రియ దేవుని బిడ్డలారా,
బైబిల్లో చూడండి, దుర్బీజులు 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 అని ఎవరన్నారు? చదవండి మాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులు. మీరు శిక్షలో పాలు పొందకపోతే దుర్బీజులు అంటే వేరే వానికి పుట్టినోళ్ళు. వేరే వాళ్ళకు పుట్టినోళ్ళు అంటే యేసుప్రభు అంటాడు, మీ తండ్రి అపవాది, అపవాది మీ తండ్రి అంటాడు. దుర్బీజులు. అయితే దేవుని వాక్య మూలముగా పుట్టినవాడు నా తండ్రి ఇల్లు. యేసు ప్రభు తన తండ్రి ఇల్లుకు ఏం చేయడానికి వచ్చినాడు? నా తండ్రి ఇల్లు వ్యాపారం ఇల్లు చేయడానికి వచ్చాడని ఆయన కొడ తీసుకొని అన్నిటి పారదోలి శుభ్రం చేశాడు. కొడు చెప్పండు. క్రిస్మస్ పండుగ జరుగుతుంది. నామకార్థులు కూడా క్రిస్మస్ పండుగ రోజు కలుసుకుంటారు. కనీసం వచ్చి బూజు తెలుసుకుని రావు. నువ్వు సైతాను బిడ్డవు. దేవుని బిడ్డ అయితే నా దేవుని ఇల్లు ఇది. పరిచర్య చేస్తారు, సిలువను మోస్తారు, కాడి మోస్తారు. ఎవడో దుష్టుడు చెప్తే వాడి మాట వినేతోడు వానికి పుట్టినోడే. దుష్టుడికి పుట్టినోడు. దేవునికి పుట్టినోడైతే, ఈ వాక్యం చెప్తుంది, దేవునికి పుట్టినోడైతే సిలువను మోస్తాడు. సిలువను మోస్తారు. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఒక్క ఆత్మను తీసుకుపోయినాడు. నాకు ఇంతమంది అవసరం కూడా లే, ఒక్క ఆత్మ వస్తే పరలోకం చాలు. ఏం చేయాలా? సైతానుకు పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటే లాభం ఉంది? ఈ తీసుకొని పోయి చచ్చిపోయాడు ఊరి పోసుకొని. ఈ సంవత్సరంలో దేవుని మాట నడుచుకుంటా, అంగీకరిస్తా, వాక్యములో ఉన్నది ఉన్నట్టు అనుసరిస్తా అని తీర్మానం చేసుకుంటే బిడ్డ 2025 గట్టెక్తావు. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. తీర్మానం చేసుకుందాం. 2025లో నేను దుర్బీజును కాదయ్యా, అక్షయ బీజము మూలముగా పుట్టిన వ్యక్తిని నేను. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల ఆయనతో వారసులం. ఆయనతో శ్రమ పడితే ఆయనతో వారసులం. సువార్త సేవలో, ఆయన మందిర సేవలో. దుష్టుడొచ్చి నానాక మాటలంటే వాని మాటలతో వీడు మనిషి పశువ? దేవుని కాడిమయకుండా, పరిచయం చేయకుండా దేవుని, అందుకే 2020 ఒక తీర్మానం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. పుడితే సింహంలాగా పుట్టాలా. ఒక్కడున్న చాలు అడవికి, ఒక్కడు అడవికి చాలు. 10 మంది కంటది పిల్లలను. ఎవరో మీరే చెప్పరి గట్టిగా. 10 మంది పిల్లలు కంటది, కానీ సింహం ఒక్కటి చాలు అడవికి. ఆరాధనకు 10 గంటలకు వస్తే 10 గంటలకు వచ్చి కూర్చోవాలా. 10 గంటలకు వచ్చి టీ హోటల్లో, బంకులలో బజ్జీలు తినుకుంటా. క్యా హే ఏ సినిమా హాల్ హే? సినిమా హాల్లో కూడా కూర్చోరు. బయట తిరుక్కుంటా, మాట్లాడుకుంటా. భయం ఉంది అసలు. దేవుడు అన్నాడు, ఎవడు నా మాట విని వణుకుతున్న వారిని నేను దృష్టించుచున్నాను. ఎవడు నా మాట విని వణుకుతాడో నేను వానినే దృష్టించుతున్నాను. బతకడానికి పని చేయాలా, కానీ పని చేయడానికినే బతకకూడదు. పని చేయడానికినే బతకకూడదు, బతకడానికి పని చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మాటలింటే ఆశీర్వాదం. చివరికి నేను ఒక మాట చెప్తా. ద్వితీయోపదేశకాండం 28లో నేను చెప్పి ముగిస్తున్నాను. ఒక్క మాట. 28వ అధ్యాయంలో శాపములు, ఆశీర్వాదాలు ఉన్నాయి. శాపములు, ఆశీర్వాదాలు. 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల ఆయన మాట శ్రద్ధగా వింటే నీవు హెచ్చింపబడతావు. ఇది దేవుడి మాట.
నువ్వు ఆయన మాట శ్రద్ధగా వింటే హెచ్చిస్తాడు ఆయన నిన్ను. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వాణిని ఘనపరచును. ఆయన్ని సేవిస్తే తండ్రి ఘనపరుస్తాడు. ఆయనను హత్తుకొని ఉంటే, ఆయన మాట వింటే హెచ్చిస్తాడు. ఆయన మాట వినకపోతే 15వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు వినకపోతే శాపం. ఈ పక్కకు పోయి మళ్ళీ ఇదొక దరిద్రము. ఏం దరిద్రం తెలిసిన? పాస్టయ్య శాపాలు పెడుతున్నాడంట. నేను కాదురా బాబా శాపాలు పెట్టేది, నీకు నువ్వే శాపాలు తెచ్చుకుంటావు. అది దేవుడు సేవకుని ద్వారా బోధిస్తాడు. నువ్వు ఆయన మాట వినకపోతే శాపాలు. ఆశీర్వాదాలు 20 ఆశీర్వాదాలు ఉన్నాయి. 14వ వచనం వరకు 28వ అధ్యాయం 15 నుండి 66వ వచనం వరకు 68వ వచనం వరకు 120 శాపాలు ఉన్నాయి. ఆ శాపాలలో ఒకటి ఏం తెలుసునా? నా సన్నిధిలో నుండి నిన్ను వెలగొడతా. ఎక్కడ పోతావు తెలుసునా? ఎక్కడ పోతావు? నా సన్నిధిలో నుండి 28వ అధ్యాయం 64వ వచనం, దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొడతా. అక్కడ నీవైనను నీ పితరులైన ఎరగని చెదరగొడతా నిన్ను. అంతేగా శాపాల్లో ఇదొకటి. ఈ 115వ వచనం నుంచి మీరు శాపాలు చదువుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాటలు కాదండి ఇవి, దేవుని మాటలు చదివి చెప్తున్నాను నేను మీకు. అయితే 4వ అధ్యాయంలో ఒక్క మాట అంటాడు, ఒకవేళ మీరు అలా చెదిరిపోయినా, 31వ వచనం, ఒకవేళ యెహోవా వైపు తిరిగి 4 ద్వితీయోపదేశకాండం 4:31, యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, దేవుడైన యెహోవా కనికరం గలదు, వినిన ఎడల కనికరించి కనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. నువ్వు ఎక్కడెక్కడ పోయినావో నిన్ను తిరిగి తీసుకొని వస్తా. నువ్వు గాని తిరిగితే ఆయన వైపు, నువ్వు తిరగకపోతే చెదరగొడతా. ఒకవేళ కనికరపడి నువ్వు మనసు తిప్పితే ఆయన నిన్ను తిరిగి కనికరపడి నీ చెయ్యి విడవకుండా తీసుకొని వస్తా. ఆయన మాట వింటే ఆయన సన్నిధిలో ఉంటాం. ఆయన మాట వినకపోతే చెదరగొడతాడు, ఆయన సన్నిధిలో నుండి వెళ్ళగొడతాడు. ఎన్ని ఆశీర్వాదాలు! నేను ఇంకా చెప్పింది కొన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట వింటే సత్యస్వరూపైన ఆత్మనిస్తాడు. ఆయన స్నేహితులుగా ఉంటాం, ఆయనకు స్నేహితులుగా ఉంటాం. నెమ్మదినిస్తాడు, సమాధానమునిస్తాడు, పవిత్రతనిస్తాడు, క్షేమమునిస్తాడు, కొండ తేనెతో తృప్తిపరుస్తాడు, శ్రేష్టమైన పదార్థాలు ఇస్తాడు, హెచ్చిస్తాడు, స్నేహితులమైతాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన మాట వింటే ఇవన్నీ ఆశీర్వాదాలు జరగబోయే సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. తీర్మానం చేసుకుందాం, మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధ మహోన్నతమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీ నామమునకు స్తోత్రములు, వందనములు నాయన. నీ యొక్క కృప చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరొకసారి నీ పాద సన్నిధిలో నాయన చేరి నేను ఆరాధించి స్తుతించే భాగ్యం ఇచ్చినారు. నీకు వందనాలు నాయన. అయ్యా నా తండ్రి, నీ సన్నిధి కూడా వచ్చిన బిడ్డలందరినీ ప్రేమించి అయ్యా మీరు అనుగ్రహించినటువంటి దివ్యమైన మాటల కొరకే నీకు స్తోత్రం. ఈ దాసుని నీ ఆత్మచేత అభిషేకించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. అయ్యా ప్రేమించి వారు గద్దిస్తారని నీ వాక్యం సెలవిస్తుంది నాయన.
అయ్యా ఈ హెచ్చరిక మాటలు నాయన ప్రతి బిడ్డ కూడా ప్రేమతో స్వీకరించడానికి సహాయం చేయండి. మహోన్నతుడా, నీ మాట వింటే మా జీవితాల్లో ఆశీర్వాదం కలుగుతుంది నాయన. నీకు వందనాలు ప్రభా. నీ మాటలో నెమ్మది ఉంది నాయన. నీ మాటలు దయగలిగినవి నాయన. నీకు స్తోత్రంలో మా హత్తు కలిగినటువంటి మాట చేత సమస్తమును సృష్టించినటువంటి దేవుడు, నీ మాట ద్వారానే మాకు స్వస్థత నెమ్మది కలిగింది ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీ మాటలో నాయన తండ్రి పవిత్రత ఉంది. నీ మాటల ద్వారానే మా జీవితాలు పవిత్రపరచబడినాయి ప్రభా. నీ మాటల ద్వారానే మాలో జీవాన్ని నాయన మేము పొందుకోగలిగినాము నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. నీ మాటల ద్వారానే మేము బ్రతుకుతూ ఉన్నాము. అందుని బట్టి నీకు వందనాలు. నీ ఉపదేశం మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది నాయన. నీ ఉపదేశము నీ మాటలే మమ్మల్ని సరిచేస్తూ ఉన్నాయి. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీ మాటల జీవితాలైనా మా జీవితాలు మార్చబడ్డాయి నాయన. శాపమునకు లోనైనటువంటి మా జీవితాలునైనా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా జీవం కలిగినటువంటి నీ మాటల నిమిత్తమై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీ మాటల చేత మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచినటువంటి దేవుడవు నాయన, నీకు వందనాలు. అయ్యా నా తండ్రి, సౌలు నీ మాట వినక జనుల మాటలకు చెడిసి అయ్యా నా తండ్రి తనకిచ్చిన ఆధిక్యతను కోల్పోయినాడు ప్రభు. నిజంగా నాయన మనుషుల మాటలు ఎవరైతే వింటున్నారో ఈ సమయంలో జ్ఞాపకం చేసుకునండి. ప్రజలకు భయపడుతూ మనుషుల యొక్క మాటలకు లోబడుతున్నాయినా నీ మాటలను చెవిన పెట్టినైనా వారికి ఇచ్చిన ఆధిక్యతను కోల్పోతున్నారేమో అనేక మంది. జ్ఞాపకం చేసుకునండి నైనా. సౌలు పొందినటువంటి స్థితి పొందకున్నట్లుగా సహాయం చేయండి. చెప్పుడు మాటలు విని శాపం కొని తెచ్చుకోకుండా నాయన నీ బిడ్డలు అయ్యా నిజం మీద అబద్ధం మీద గ్రహించేటువంటి మనస్సు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సాతాను యొక్క స్వరం వినకుండా అయ్యా తమ యొక్క సొంత ఆలోచనలు తమ మనసులోని మాటల ప్రకారం నడవకుండా ప్రభువా నీ మాట వినుటకు సహాయం చేయండి అయ్యా. నీ రక్తం ఇచ్చి కొన్నటువంటి బిడ్డలు ప్రభువా, రక్షణ పొందిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం తీసుకురండి అయ్యా. అయ్యా నీ మాటల ద్వారానే నైనా మా జీవితాలు పవిత్రపరచబడినాయని అయ్యా నీ మాటలకు నిత్యము లోబడే హృదయాన్ని దయచేయండి నాయన. అయ్యా తాము ఇచ్చినటువంటి మాట, తాము చేసినటువంటి ప్రమాణమును నెరవేర్చే కృపను దయచేయండి ప్రభు. కనికరం చెప్పండి. ఈ రూపీనీలు గాదీలు ఏ విధంగా మోషే మాట విన్నారు, యెహోషువ మాట విన్నారు, నీ మాటకు లోబడినారో వారి జీవితంలో నెమ్మది కలిగింది నాయన. అయ్యా జ్ఞాపకం చేసుకునండి. అయ్యా నీ రక్తం చేత కొనబడిన ప్రతి బిడ్డ కూడా నీ మాటకు లోబడి దైవజనుల మాటకు లోబడి ఆశీర్వాదం పొందుకునే కృపను దయచేయండి. నీ మాటలు వింటేనే నాయనా నీ స్వకీయ సంపాద్యము నీ స్వాస్థ్యమునైనా మేము నిన్ను హత్తుకొనగలము నాయనా. నీ చేత ఆశీర్వదించబడగలము ప్రభువా. ఎంతమంది అయితే నీ మాటలకు లోపడకుండా నిన్ను హత్తుకొనకుండా రక్షింపబడినటువంటి బిడ్డలు నైనా అయ్యా నా తండ్రి నీ స్వాస్థ్యముగా మార్చమన్నటువంటి నీ బిడ్డలు దూరం అయిపోతున్నారు. జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయ్యా నీ ప్రజలుగా నీ మాటకు లోబడి నీ చేత ఆశీర్వదించబడే కృపను దయచేయండి. కనికరించండి అయ్యా. జీవం కలిగినటువంటి దేవుడు నీ మహత్తు కలిగినటువంటి మాట చేత అయ్యా సమస్తమును సృష్టించి నీ మాటల ద్వారానే మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడవు అయ్యా. నా తండ్రి ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నైనా నీ మాటకు లోబడినప్పుడు మా జీవితాల్లో యోసేపు వలె ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు, అభివృద్ధినిచ్చిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా శిష్యులు నీ మాటకు లోబడినప్పుడు విస్తారమైన చేపలు పట్టారు ప్రభువా. ఇక్కడ చేరిన నీ రక్తం చేత కడగబడినటువంటి ఏ బిడ్డ కూడా, నీ చేత ఆశీర్వదించబడిన ఏ బిడ్డ కూడా నీ మాటలకు లోబడకుండా నైనా ఎవరైతే వెనక తీస్తున్నారో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నీ అమ్మక కూటములకు రాకుండా నైనా దైవజనుని మాటకు లోబడకుండా, నీవు ప్రేరేపించినటువంటి మాటలకు లోబడకుండా, నియమించినటువంటి కూటములకు రాకుండా, పరిచయం చేయకుండా దూరం అయిపోతున్నారు నాయన. వారి హృదయ కాఠిన్యమునకు వారిని అప్పచెప్పకుండా ప్రభువా వారి హృదయాలను మెత్తన చేయండి నాయన. కనికరం చెప్పండి. ప్రతి బిడ్డతో మాట్లాడండి నాయన. ఇక్కడ చెప్పబడే ప్రతి మాట, చేయబడే ప్రతి పరిచర్యను నేను ప్రేమపూర్వకంగా బిడ్డలు చేయగలుగుటకు సహాయం చేయండి. భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించే స్థితి అయ్యా ప్రతి బిడ్డకు దయచేయండి. నీ చేత హెచ్చించబడే స్థితి దయచేయండి అయ్యా. సాతాను యొక్క మాటలకు బిడ్డలకు లోబడకుండా
దొంగ అపవాది నాయన మా ప్రియ బిడ్డలు ఎవరిని కూడా దొంగిలించుకున్నట్లుగా సహాయం చేయండి నాయనా. కృప చూపించండి అయ్యా. బిడ్డలు నీ రక్తం చేత కొనబడిన బిడ్డలు నాయన, మన జీవితాలు నీ చేతని మార్చమండి. నీ మాటలకు వాళ్ళు లోబడే కృపను దయచేయండి. నీ స్వాస్థ్యముగా సంఘమును హత్తుకొని, దైవజనులను హత్తుకొని, నిన్ను హత్తుకొని జీవించి నీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని ఎత్తబడిన ఈ మాటలన్నీ కూడా ప్రతి హృదయంలో మీరే నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.